టాలీవుడ్ సీనియర్ స్టార్స్ అంతా మళ్ళీ బిజీ అయ్యారు, ఒక్క నాగార్జున తప్ప. అదేంటి, ఆయన కూడా సినిమాలు చేస్తున్నారు కదా అనొచ్చు. కుబేరాతో మంచి సక్సెస్ అందుకున్నారు, ఓకే. కానీ అందులో ఆయన ఎంత కాదన్నా సెకండ్ లీడే. ఇక రజనీకాంత్ కూలీలో కూడా కాస్త నెగిటివ్ టచ్ ఉన్న రోల్ అని టాక్. లాస్ట్ ఇయర్ నాసామిరంగతో సోలో హిట్ అందుకున్న నాగార్జున మళ్ళీ సోలో మూవీకి టైం తీసుకుంటున్నారు. నాగార్జున కథలు వింటున్నా ఏది సెట్ అవ్వట్లేదట. నాసామిరంగ డైరెక్టర్ విజయ్ బిన్ని ఒరిజినల్ స్టోరీ చెప్పినా ఎందుకో దానికి పూర్తిగా మద్దతు ఇవ్వట్లేదట నాగార్జున. ఇలా 50-50 హోప్స్తో సినిమా తీయటం వేస్ట్ అని నాగార్జున ఇంకా కథల వేట కొనసాగిస్తున్నారట. నాగార్జున సెంచరీ మూవీని భారీగా ప్లాన్ చేస్తారని చూస్తే ఒక యువ దర్శకుడి చేతికి ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. తమిళ దర్శకుడికి ఆ లక్కీ ఛాన్స్ వరిస్తుందని టాక్. అయితే అఫీషియల్గా ఇంకా డిక్లేర్ చేయలేదు. నాగార్జున మాత్రం 100 సినిమాల అనుభవం ఉన్న తనకు సూట్ అయ్యే కథను ఫిక్స్ చేసుకోలేకపోతున్నారు. ఇదే అడ్వాంటేజ్గా తీసుకుని సినిమాల్లో సైడ్ రోల్స్ నాగార్జునకి ఇస్తున్నారు. కుబేరా కేవలం శేఖర్ కమ్ముల కోసం చేశారు నాగార్జున. కూలీ సినిమా రజనీకాంత్ కోసం అని అంటున్నారు. సోలో సినిమా అంటే మాత్రం సైలెంట్ అవుతున్నారు. ఇక సెప్టెంబర్ వస్తే బిగ్ బాస్కి టైం ఇవ్వాల్సిందే. అది మొదలైతే 3 నెలలకు పైగా దానికి డేట్స్ ఇవ్వాలి. నాగార్జున అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అన్నది తెలియట్లేదు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం నాగార్జున సోలో సినిమాపై టెన్షన్ పెట్టుకున్నారు. వారసులు నాగ చైతన్య, అఖిల్ నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ వచ్చినా నాగార్జున సోలో సినిమా ఫిక్స్ అవ్వలేదనే బెంగ ఫ్యాన్స్లో ఉంది. మరి అభిమానుల కోసమైనా మన కింగ్ స్పీడ్ పెంచితే బాగుంటుంది. నాగార్జున నెక్స్ట్ సినిమాపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే ఆయన సినిమా అనౌన్స్ చేయాల్సిందే.